క్రీస్తునందు ప్రియ దైవజనమా, అద్వితీయుడైన క్రీస్తు పేరిట మరొకసారి శుభములు తెలియచేస్తూ ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 10 వచనాలు చదవగా విన్నాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 26 నుండి 31 వచనాల భాగమును మనము చదవగా విన్నాం. ఈరోజు ధ్యాన అంశము ఫెయిత్ఫుల్ ప్రాఫిట్, నమ్మకమైన ప్రవక్త. దేవుని వాక్య చరిత్రని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు మొట్టమొదటిగా నమ్మదగినవాడు. సో మన నుండి ఆయన నమ్మకత్వాన్ని కోరుకుంటాడు. సర్వసాధారణంగా భక్తి చేస్తున్నప్పుడు దేవుడు ఆశీర్వాదాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మేళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే అసలు మనం ఏమనుకుంటామంటే, ఆ భక్తిలో నేను ఎంతో బాగున్నాను కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. సో ఇతరులకు మేలులు కలగట్లేదు, నాకు ఎక్కువ మేలులు జరుగుతున్నాయి, నేను గొప్ప భక్తి పరురాలిని, పలానా వ్యక్తి శ్రమలో ఉన్నారు, సో వాళ్ళ విశ్వాసం తిరగలేదు అని చాలాసార్లు కార్యాలు జరుగుతున్నవారు అనుకుంటారు. ఏ మేలు పొందుకోలేని వాళ్ళు, అంటే ఏ మేలు మీన్స్ రక్షించబడిన తొలి దినాలలో కొంతకాలం చాలా గొప్ప కార్యాలను దేవుడి నుండి పొందుకొని ఆశీర్వాదాలు, మేలులు సంపాదించుకొని తర్వాత దేవుడు, పోయిన వారం మనం నేర్చుకున్నాం, మొలలోతు అనుభవంలో ఉన్న వాళ్ళని ఎక్కడికి లాగాలని అంటాడు దేవుడు? పేకల లోతు ఈది అనుభవానికి రావాలని కోరుకుంటాడు. పాదాల కొలతలో ఉన్న వారిని మోకాళ్ళ దగ్గరికి లాగాలనుకుంటాడు కదా. సో ఇలాగున నీ ఉన్న ఆధ్యాత్మిక స్థితిలో నుండి కొంచెం లోతునికి నడిపించి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు ఏం చేస్తూ ఉంటాడనంటే, ఇదే అనుభవంలో ఉంచుతాడు. ఇదే అనుభవం అంటే సామాన్యం ఏం కాదు. ఇదే అనుభవం అంటే అందులో అద్భుతాలు జరగవు. మొట్టమొదట కొంత స్తబ్దమైన స్థితి, అంటే నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు, నీ జీవితంలో పరిస్థితులు ఏం మారవు, సరికదా. నువ్వు ప్రార్థన ఎక్కువ చేస్తున్న కొద్దీ నీకు ఉన్న సమస్య కంటే ఇంకా తీవ్రత పెరుగుతూనే ఉంటది తప్ప ఉపశమనం కనిపించినట్లుగా అనిపించదు. చూసే వాళ్ళకేమో నువ్వు భక్తి లేనివానిగా నువ్వేదో తప్పు చేసినట్టుగా అనిపిస్తూ ఉండొచ్చు. లేదా కొన్నిసార్లు నీ వ్యక్తిగత జీవితానికి, మన జీవితంలో దేవుడు నా పట్ల ఏం కార్యం చేయట్లేదు, నేను ఎక్కడ తప్పు చేశానో, నేను ఎక్కడ ఆగిపోయానో, నా పరిస్థితి ఏమైందో, అయినా దేవుడు అసలు నన్ను కనికరిస్తున్నాడా, నా కష్టం, నా బాధ, నేను నష్టపోయిన దేవుని కొరకు నేను నష్టపోయిన వాటిని దేవుడు చూస్తున్నాడా? పలానా వ్యక్తి కంటే నేనేమి తీసిపోలేదు కదా. కొన్నిసార్లు ఒంటిగా కూర్చున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నా తోటి కోడలి కంటే, నా అత్తగారి కంటే, నా కోడలి కంటే, మా అమ్మ కంటే, మా నాన్న కంటే, పలానా స్నేహితుడి కంటే, పలానా విశ్వాస కంటే, మా సంఘ పెద్ద కంటే, ఇలా కంపారిజన్ చేసుకుంటా కుమిలిపోతూ ఉంటాం. అది విమర్శ కాదు, కానీ నేనేమంటానంటే, దేవుడు ఎందుకు నా స్థితిలో ఇలా ఉన్నాడు అని. సో శ్రమ నుండి శ్రమ, ఇబ్బంది నుండి ఇబ్బంది, నా నమ్మకత్వాన్ని కోల్పోకపోయినా సరే నాకు ఎందుకు ఈ పరిస్థితి కలుగుతుంది అనిపిస్తూ ఉంటుంది. అలాంటి స్థితిలో నువ్వు గమనించాలి, నువ్వు ఈదుతున్నప్పుడు సముద్రంలో కానీ నదిలో కానీ ఈదుతున్నప్పుడు ప్లెయిన్గా కనిపిస్తుంది చూసే వాళ్ళకి, కానీ ఈదే వాళ్ళకి తెలిసేది ఏంటంటే సుడిగుండాలు కనబడతాయి, ప్రవాహ వేగాన్ని దాటుకోవాలి, మధ్య మధ్యలో మ్రానులు వస్తాయి, మధ్య మధ్యలో ముళ్ళకంపలు వస్తాయి, మధ్య మధ్యలో బండరాళ్ళు లాంటివి వస్తాయి, విష సర్పాలు కూడా ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఈదుతూ గమ్యాన్ని చేరేంత వరకు కూడా దేవుడు నిన్ను ఆశించినటువంటి స్థాయికి నువ్వు నడిపించబడేంత వరకు ఆయన నీకు కావలసిన చేయూతను ఇస్తూ ఉంటాడు తప్ప నిన్ను ఇదే దగ్గర నుంచి పనిగట్టుకుని అక్కడి నుంచి తీసేసి ఇంకో చోట పెట్టడు. కారణం ఏంటంటే నేర్చుకోవాలి. నువ్వు ఏం చేయాలా? ఈత నేర్చుకోవాలి, లోతైన అనుభవానికి వెళ్ళాలి, వల పిగిలిపోయేంత అనుభవాలను, నువ్వు ఆశీర్వాదాలను సంపాదించుకోవాలి. అందుకే
దుఃఖం నుండి ఇంకొంచెం దుఃఖం, ఒత్తిడి నుంచి ఇంకొంచెం ఒత్తిడి, ఇలాంటివి కనబడుతున్నాయి నీ జీవితంలో. సో నేను ఈ వారం వాక్యం ఏమి ధ్యానించాలన్నప్పుడు సోమవారం నుంచి ఇర్మియా 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 ఈయనే కనబడుతున్నాడు నాకు. ఈయన లైఫ్ చాలా గొప్పది, చాలా ఉన్నతమైనటువంటి దైవజనుడు. ఒకవేళ ఇంతవరకు ఇర్మియా గురించి విలాప ప్రవక్త అని మాత్రమే తెలుసుండొచ్చు. ఇర్మియా చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు. ఇర్మియా ఫెయిత్ఫుల్ ప్రాఫిట్, నమ్మకమైన ప్రవక్త. ఎంతటి నమ్మకత్వాన్ని కనపరిచాడో ఈరోజు మనం నేర్చుకోవాలి. ఆయన నమ్మకత్వము మనకి చాలా అవసరం. ఆయన నమ్మకత్వం మనకి చాలా విషయాలను నేర్పిస్తుంది. ఇర్మియా గారి నమ్మకత్వాన్ని మనం ధ్యానించే ముందు మనము చదివినటువంటి భాగములో ఆయన పిలుపు, ఆయన నేపథ్యం, ఆయనను దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడు, ఆ ఉన్నతమైన ఏర్పాటు తర్వాత ఆయన ఎంత ఉన్నత స్థాయికి నడిపించబడ్డాడు అనే విషయాన్ని మనము ధ్యానం చేయాలి. సో ఖచ్చితంగా ప్రవక్త గారి యొక్క పిలుపును చాలా డైరెక్ట్గా గ్రంథ ప్రారంభములోనే డైరెక్ట్గా దేవుడు ఆయనను ఎంత గొప్పగా పిలుచుకున్నాడు, ఆయన పిలుపు యొక్క ఆవశ్యకతను చాలా స్పష్టంగా, చాలా వివరణాత్మకంగా, చాలా క్లియర్గా ప్రవక్త గారు మనకి నేర్పిస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి ఇర్మియా 1వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు గల భాగం. ఇర్మియా గారు చాలా ఉన్నతమైనటువంటి ప్రవక్త. ఇర్మియా గారు వాస్తవానికి 1వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తుంది, అనాతోతులో కాపురమున్న యాజకులలో ఈయన కూడా ఒక యాజకుడు అని మెన్షన్ చేయబడింది. యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా అనుంది. అంటే ఇర్మియా ప్రవక్త కాకమునుపు యాజకుడు. ఎవరి హిల్కియా అనంటే ఇతడు రాజైన యోషియా, యూదా ఇశ్రాయేలు చరిత్రలో ఉన్నతమైన సంస్కర్తలు లేదా రిఫార్మర్స్, మతోద్ధరణ చేసినటువంటి వ్యక్తులలో మొదటి రాజు. నేను మన బ్యాంక్పేటకు వచ్చిన తొలి దినాలలో చెప్పాను, హిజ్కియా మొట్టమొదటి సంస్కర్త ఇశ్రాయేలు యోధా చరిత్రలో. రెండవదిగా అంతటి ఉన్నతమైన సంస్కర్త ఎవరు అనంటే యోషియా రాజు. 8వ ఏట పరిపాలన ప్రారంభించాడు. ఘనమైనటువంటి సంస్కర్తగా ఇతడు ఉన్నాడు. ఆ సంస్కర్త ఇశ్రాయేలు యోధా జనాంగమును యెరూషలేము దేవాలయం వైపు, ధర్మశాస్త్రం వైపు, దేవుని వైపు త్రిప్పడానికి ఆయన దేవాలయంను శుభ్రము చేయమని యాజకులకు ఆజ్ఞాపించినప్పుడు యాజకుడైన హిల్కియా చేతికి చుట్టబడినటువంటి గ్రంథపు చుట్ట దొరికింది. అది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్ర గ్రంథము చదివినవాడు, ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాజు చేతికి అప్పగించినవాడు, రాజు యొక్క ఉన్నతమైన మతోద్ధరణ కార్యక్రమములో, దేశమును ప్రక్షాళన చేయించడములో, విశ్వాసములో, భక్తిలో, పరిశుద్ధతలో దేవుని వైపు ప్రజలందరూ త్రిప్పబడడానికి యోషియా చేస్తున్నటువంటి పరిచర్యకు పూర్తి సహకారం అందించిన ఆత్మపుణ్యుడైన నమ్మకమైన యాజకుడు హిల్కియా. అటువంటి గొప్ప తండ్రి యొక్క కుమారుడు ఇర్మియా. సో ప్రియులరా, ఇర్మియా స్వతహాగా ఏమనుకున్నాడనంటే, నా తండ్రి యాజకుడు గనుక నేను యాజకుణ్ణి. జాగ్రత్తగా గమనించండి, ధర్మశాస్త్రము లేవీయులకి ఇచ్చినటువంటి ఆజ్ఞ గనుక లేవీయుల కుమారులు యాజకత్వాన్ని ఏం చేస్తారు? ఒకరి తర్వాత తరము వెంబడి తరము నిశ్చయంగా యాజకత్వంలో ఉంటారు. ఆ దిశగా యాజకులలో నేను ఒకరిని అని అనుకున్నాడు. కామన్ మినిస్ట్రీ, అది ప్రత్యేకమైంది ఏం కాదు. ఆయన దృష్టిలో ప్రత్యేకము మీన్స్ యాజకత్వము ప్రత్యేకమైందే. కానీ ఇర్మియా దృష్టిలో నా తండ్రి యాజకుడు, నా తాత యాజకుడు, నేను యాజకుని, నాకు పుట్టే సంతానము యాజకు. ఇదే దృక్పథము తప్ప నేను యాజక బాధ్యత చేయాలని ధర్మశాస్త్ర నియమానుసారంగా యాజకత్వం చేయడానికి డిసైడ్ అయ్యాడు. కానీ మించి దేవునికి ఇర్మియాలో ఏదో నచ్చింది. అది అందుకు దేవుడు ఇర్మియాను యాజకత్వము నుండి ప్రవక్త పరిచర్యకు పిలుచుకున్నాడు. జాగ్రత్తగా మనం గమనిస్తే 4వ వచనం నుండి యెహోవా వాక్కు ఇర్మియాతో మాట్లాడుతున్న మాట, గర్భములో
నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి. గర్భములో, జాగ్రత్తగా గమనిస్తే, గర్భములో ఉన్నప్పుడే ఏర్పరచబడిన ప్రవక్త ఈయన. ఇర్మియాకి దేవుడు మాట్లాడేంత వరకు ఆ విషయం తెలియలేదు. గర్భములో ఉన్నప్పుడే ఏర్పరచబడ్డాడు. దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియచేస్తున్న సత్యం ఏంటనంటే, దేవుడు నిన్ను, నన్ను, మనలను తల్లి గర్భములో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించాడు. అది వాస్తవం. అలాగే తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను, నన్ను, మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని ఏర్పాటు చాలా అద్వితీయమైనది. దేవుని ఏర్పాటు చాలా ప్రత్యేకమైనది. దేవుని ఏర్పాటు చాలా ఉన్నతమైనది. అపోస్తలుడైన పౌలు గారు తన ఏర్పాటును గుర్తెరిగాడు. దేవుడు తనను పిలుచుకున్న పిలుపు యొక్క ఆవశ్యకతను గుర్తెరిగాడు. ఇర్మియాతో దేవుడు మాట్లాడినప్పుడు ఇర్మియా ఓకే, నన్ను ప్రవక్తగా దేవుడు పిలుచుకుంటున్నాడని అర్థమైంది. అలాగే అపోస్తలుడైన పౌలు గారు రక్షించబడిన తర్వాత దేవుడు తనను రక్షించడానికి తన గర్భములో నుండి ఏర్పరచబడ్డాడన్న సంగతి అర్థమైంది. గలతీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటని మనం చూస్తాం. చూడండి. ఆయనను తల్లి గర్భమునందు పరిణతి మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులు తన కుమారుని ప్రకటింపవలెనని నన్ను ఏర్పరచుకున్నాడు. పౌలు గారికి అర్థమైన విషయం ఏంటనంటే, నన్ను ఉన్నపాటున ఈ దమస్కు మార్గములో ప్రత్యక్షతనిచ్చి ఇప్పటికిప్పుడు నన్ను ఏర్పరచుకున్న ఏర్పాటు ఇది కాదు. నేను ఇప్పుడు రక్షించబడినప్పటికీ, నేను ఇప్పుడు సత్యాన్ని ఎరిగినప్పటికీ, నేను ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు సువార్త ప్రకటిస్తున్నప్పటికీ, రాజుల ఎదుట, అధికారుల ఎదుట నిలబడటానికి దేవుడు నన్ను నియమించినప్పటికీ, ఈ పిలుపు, ఈ ప్రత్యక్షత, ఈ చిత్తము ఇప్పుడుది కాదు. ఎప్పటిదనంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే నన్ను ఏర్పరచుకున్నాడు. ఇక్కడ కూర్చున్న నీకు, నాకు, మనకి కూడా ఒక శుభవార్త ఏంటనంటే, నీ రక్షణ యొక్క వయస్సు, నీవు ప్రభువుతో నడవటం ప్రారంభించిన వయస్సు, నేను పుట్టు క్రైస్తవుడు అనే దానిని కాదు నేను చెబుతుంటా, నీకు దేవునికి మధ్య సంబంధం ఏర్పడిన అనుభవ కాలము. అది 50 కావచ్చు, 70 కావచ్చు, 10 కావచ్చు, 2 కావచ్చు, 1 కావచ్చు. నీ వయస్సు, ఆధ్యాత్మికతలో నీ వయస్సు ఎంత ఉందో, నీవు అనుకుంటున్నావు నేను 50 సంవత్సరాల ఆత్మీయ అనుభవం, 10 సంవత్సరాల ఆత్మీయ అనుభవం. ఒకవేళ దేవుని మహాకృపణుడు ఒక మంచి ఆత్మీయ కుటుంబంలో జన్మించి బాల్యమునే నీ హృదయాన్ని నీకు ఊహ తెలిసినప్పుడే దేవునికి ఇచ్చేస్తే, ఒక 5 సంవత్సరాలు మినహా నీ జీవితంలో మొదటి 5 సంవత్సరాలు అంత ఊహ తెలియదు కాబట్టి మిగతా కాలం నుంచి దేవునితో నడుస్తుంది నువ్వు అనుకుంటున్నావు, ఈ వయస్సు నాది ఆధ్యాత్మికంగాని. కానీ వాక్యం ఏం చెప్తుందనంటే, నీ ఏర్పాటు నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడే చూసింది. ఎంత గొప్ప సంగతో కదా. ఇర్మియాకి అర్థమైంది ఈ విషయం, అపోస్తలుడైన పౌలు గారికి అర్థమైంది ఈ విషయం. ఈరోజు నువ్వు కూడా మొట్టమొదటిగా గ్రహించాలి. నీ పట్ల దేవుని రక్షణ ప్రణాళిక, నీ పట్ల దేవుని చిత్తం, నీవు ప్రభువుని వెంబడిస్తున్న ఈ వెంబడింపులో, ఈ రక్షణ మార్గములో, ఇది మొట్టమొదటిగా గర్భమున నీవు పిండముగా రూపకల్పన చేయబడుతున్నప్పుడే దేవుని ఏర్పాటులో నీవు ఉన్నావు. నువ్వు పాడతావని, నువ్వు వాక్యం చదువుతావని, నువ్వు ప్రార్థిస్తావని, ప్రభు కొరకు నిలబడతావని, కన్నీటి ప్రార్థన చేస్తావని, నాయకత్వంలో ఉంటావని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావని, ఒకవేళ తెరపై కనబడకపోయినా వెనకుండి సేవకులకు, సంఘానికి, నాయకులకు ప్రోత్సాహకరమైన పాత్ర, ఇవన్నీ కూడా దేవుడు నిన్ను చూశాడు. సో మొట్టమొదటిగా నీవు నేను గమనించవలసిన విషయం ఏంటనంటే, మనము దేవుని చిత్తములో, దేవుని ఏర్పాటులో, తల్లి గర్భములో పిండముగా రూపకల్పన చేయబడక మునుపు నుండే ఏర్పరచబడ్డ మనల్ని ఎరిగినవాడు. అప్పుడు నీవు అనుకుంటున్న, ఇప్పుడు నీకు తలాంత్ ఉంది, ఇప్పుడు నీకు ఒక స్థాయి ఉంది, ఇప్పుడు నీకు ఒక ఉద్యోగం ఉంది, ఆర్థిక స్థితి ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, జ్ఞానం ఉంది, తలాంతులు ఉంది, అధికార హోదా ఉంది, ఒక సమాజము నీ కొరకు నిలబడుతుంది. ఇవన్నీ చూసి కాదు దేవుడు ఏర్పరచుకుంటా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం తెలుస్తుంది బిడ్డకి? చాలాసార్లు అనుకుంటాం, నేను ధనవంతునిగా ఉన్నప్పుడు, నేను గొప్ప కులంలో పుట్టినప్పుడు, నాకు జ్ఞానం ఉన్నప్పుడు, నా స్థాయిలో దేవుడు అనే కాదు. దేవుని ఏర్పాటు నీ స్థాయిని, నీ అర్హతను చూసి ఏర్పరచుకున్నది.
కాదు. ఎందుకనంటే తల్లి గర్భములోనున్నప్పుడే ఆయన కన్నులు నిన్ను చూశాయి. సో అక్కడ నీకేం జ్ఞానం తెలుసు? అక్కడ ప్రకటించడానికి నీకు ఏ అనుభవం ఉంది? అక్కడ నీకు ఏ అర్హత ఉంది? అక్కడ నీకు ఏ చదువు ఉంది? ఎవరు జ్ఞానాన్ని నేర్పించారు? అంటే ఇక్కడ ఒక మంచి మాట ఏంటనంటే, నీవు దేవుని కోసం నిలబడటానికి నీ దగ్గర ఏమున్నా లేకపోయినా, దేవుని కొరకు నిలబడాలని ఆశ నీకుంటే నిలబెట్టి పని చేయించుకోదగిన సమర్థుడు దేవుడు. సో మొట్టమొదటిగా నువ్వు ఇర్మియాను బట్టి గ్రహించవలసిన విషయం ఏంటనంటే, ఆయన నన్ను తల్లి గర్భములో పిండముగా రూపకల్పన చేయబడక మునుపే నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న నీవు సండే స్కూలా, స్త్రీ పురుష సమాజమా, యవన ఏ స్థాయి అయినా తల్లి గర్భములో నుండే దేవునితో నీకు సంబంధం ఉంది. నీవు గుర్తించలేదు అంతే. దేవుడు అప్పటి నుంచి నిన్ను వెతుకుతూనే ఉన్నాడు, అప్పటి నుంచే నీవును ప్రేమిస్తున్నాడు. అందుకే నాకు బాగా నచ్చిన ఒక మాట ఏంటనంటే, యోహాను మొదటి పత్రిక 4:10లో, మనము మొదట ప్రేమించితమని కాదు, దేవుడే ఆయన మొదట మనలను ప్రేమించాలి. మంచిది. అయితే దేవుని ఏర్పాటు అంత స్పష్టంగా ఉన్నప్పుడు, దేవుని ఏర్పాటు, దేవుని ప్రతిష్ఠ చూడండి. రెండవ మాట అంటున్నాడు, ఆయన తల్లి గర్భములో ఉన్నప్పుడే ఎరిగి గర్భము నుండి బయలుపడక మునిపే దేని కొరకు? ప్రవక్త పరిచర్య కొరకు ప్రతిష్ఠించుకొని జనములకు ప్రవక్తగా నియమించితిని. మీకు ఒక విషయం తెలుసా? యాజకత్వం ఈజీ, ప్రాఫిటిక్ మినిస్ట్రీ ఈజ్ నాట్ ఈజీ. కత్తి మీద సాము. యాజకత్వం అనేది ఈజీ. ఎందుకు ఈజీ అని అంటే, ఏం చెయ్యాలో ఆల్రెడీ బుక్ ప్రింట్ అయ్యింది. దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్ర నియమావళి ఇచ్చేశారు. పండగ, ఏ పండగ ఎప్పుడు, ఎప్పుడు ఆరాధన, నైవేద్యం ఎప్పుడు, కుష్ఠరోగి వస్తే ఏం చేయాలి, గృహప్రవేశం ఏంటి, దహన బలేంటి, అపరాధ పరిహారార్థ బలేంటి, కృతజ్ఞతార్పణ ఏంటి, అన్నీ కూడా ఆల్రెడీ ఒక ప్రాసెస్ ఉంది. ప్రాఫిటిక్ మినిస్ట్రీకి గ్రంథాలు ఏమీ లేవు, దేవుడే ఒక గ్రంథం. ప్రవక్త పరిచర్య అంటే కత్తి మీద సాము. అందున ఇర్మియా గారి యొక్క దినాలలో ప్రవక్త పరిచర్య అనేది చాలా కఠినమైనది. ఎందుకు కఠినమైందనంటే, ఇర్మియా దినాలలో 6th century, ఆ టైం 6-5 శతాబ్దాల కాలములో ప్రవక్త పరిచర్య భ్రష్టు పట్టిపోయింది. దైవ చిత్తానుసారమైన, వాక్యానుసారమైన, దైవ భయము కలిగిన ప్రవక్తలు తక్కువైపోయారు, చాలా అరుదుగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒకసారి దేవుని ప్రవచనము చెప్పడం ప్రారంభించి ప్రజలకు అనుకూలమైన ప్రవచనాలు చెప్పేస్తూ ఉన్నారు. సో అనుకూలమైన ప్రవచనం, అనుకూలమైన బోధలు చెబుతుంటే ఇశ్రాయేలీయులు, యూదులు కూడా ఏమనుకున్నారనంటే, అనుకూలమైనదే ప్రవచనం, ఒకవేళ తీర్పు కానీ ఏదైనా విమర్శ కానీ ఎదురైతే అది సరి అయిన ప్రవచనం కాదు, మన మీద పగబట్టి మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి అని అనుకుంటున్న దినాలు. అలాంటి దినాలలో ప్రవక్త పరిచర్యకు దేవుడు ఇర్మియాను పిలుచుకున్నాడు. ఇర్మియాను పిలిచినప్పుడు, అబో చాలా గొప్ప పిలుపు ప్రభువా, అయితే నేను వచ్చేస్తాను అనలా. ఆయన ఏమంటున్నాడంటే, నేను బాలుడను, మాటలాడుటకు నాకు ఏ వయసు ఉంటుందో ఇర్మియాకి. బాలుడనంటే మన సండే స్కూల్ పిల్లలు కాదు, వాక్య చరిత్ర చెబుతుంది. పాత నిబంధన వేదాంతులు అంటున్న మాట ఏంటనంటే, 20 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్కుడట ఇర్మియా. ఆ మంచి యవ్వన కాలములో జాగ్రత్తగా గమనిస్తే, యవనస్తులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. 20 నుండి 25 సంవత్సరాల వయస్సు కలిగిన వాడు దేవుని ప్రత్యక్షతను సంపాదించుకొని ప్రవక్త పిలుపు పొందుకున్నాడు. దేవునికి ఎంత ఇష్టడుగా లేకపోతే, ఎంత నడుము కట్టి లేకపోతే, లోకాన్ని ఎంత ద్వేషిస్తే, పరిశుద్ధతను ఎంత ప్రేమిస్తే, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తే, తల్లిదండ్రులకి ఎంత విధేయత చూపితే, ధర్మశాస్త్రానుసారంగా ఎంత ఖచ్చితంగా జీవిస్తే దేవుడు నేరుగా ఇర్మియాతో మాట్లాడతాడు. యవన కాలపు ఇచ్చలేవి ఆయన జీవితంలో లేవు. యవన ఇచ్చ నుండి పారిపో అని చెప్పేవారు కూడా ఆ రోజుల్లో లేరు ఇర్మియాకి. కేవలం వాక్యానుసారంగా ఆయన ఉన్నాడంతే, భక్తి చేస్తూ ఉన్నాడు.
దేవుడు నీతో ఎప్పుడైనా మాట్లాడా? దేవుని ప్రత్యక్షతను ఎప్పుడైనా సంపాదించుకున్నావా? దేవుని స్వరము నీవు విన్నావా? యవ్వన కాలములో దేవునితో నువ్వు సరైన సంబంధాన్ని ఏర్పరచుకున్నావా? నీకు నచ్చిన మార్గమును నువ్వు వెళ్ళిపోయి ఇష్టానుసారంగా తిరిగేసి యవ్వన కాలములో దేవునితో సరైన సంబంధం ఏర్పరచుకోకుండా తర్వాతి దినాల్లో ఒకవేళ దేవుడు నాతో మాట్లాడితే బాగుండంటే ముందు చేసిన దానికి ఖచ్చితంగా కన్నీటితో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపము చెందాలి. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడే. పడిపోయిన నువ్వు తిరిగి లేవడానికి ఇష్టపడితే, నీవు ఒప్పుకోలుకు వస్తే దేవుడు మరలా నీతో మాట్లాడగలడు. ఆయన ఎవరిని త్రోసివేయడు, ఎవరిని బయటకు త్రోసివేసే మనస్సు కలిగిన వాడు కాడు. ఇర్మియా యవ్వన కాలములో ఉన్నతమైన ఆత్మీయ స్థాయి కలిగిన వాడై ఉండి ఆయన అన్నాడు, మాటలాడుటకు నాకు శక్తి చాలదు, నేను బాలుణ్ణి. అలాంటి సమయంలో దేవుడు అంటున్నాడు, చూడండి తర్వాతి వచనంలో, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ధైర్యపరిచి బలపరిచి నడిపించి ప్రోత్సహించి పంపిస్తా ఉన్నాడు. నువ్వేం చేయాలో నేను చెప్తాను, ఏం మాట్లాడాలో నేను చెప్తాను, ఏది ప్రకటించాలో నేను చెప్తాను, ఎక్కడ వెళ్ళాలో అక్కడికి నేను నడిపిస్తాను. నేను పంపించే ప్రతి చోటకు వెళ్ళిపో, నేను చెప్పమన్నా ప్రతి మాట నువ్వు చెప్పడానికి భయపడొద్దు, వెళ్ళడానికి భయపడొద్దు, ఖచ్చితంగా నేను నీకు తోడై ఉంటాను, నీకు ఏ అపాయమైనా కలుగుతున్నప్పుడు నేను నిన్ను విడిపిస్తాను అని అన్నాడు. తర్వాత పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నెసింపచేయుటకు, పరద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఆ పిలుపును అందుకున్నాడు. ప్రవక్త గారు పరిచర్య ప్రారంభించాడు. ఆయన పిలుపు ఉద్దేశం ఆయనకు అర్థమైంది. మొదటిగా మనం ఒక మాట నేర్చుకున్నాం, నేను తల్లి గర్భములో నుండి ఏర్పరచబడ్డాను. రెండవది, ఆయనకి ఎందుకు పిలువబడ్డాడో అర్థమైంది, ఎందుకు భక్తి చేయాలో అర్థమైంది, ఎలాగున దేవునితో నడిపించబడాలో అర్థమైంది. దేవునితో అప్పటికే సరైన ఆత్మీయ సంబంధం ఏర్పరచుకున్నాడేమో, దాని మూలంగా ప్రవక్త పరిచర్యలో ఆయన ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన విషయము లేకుండా మరింత లోతైన అనుభవానికి, మరింతగా దేవునికి దగ్గరగా వెళ్ళిపోయాడు. ప్రవక్త పరిచర్య అంటే దేవుడు చెప్పింది ఖచ్చితంగా చెప్పడం. దేవుని ఇప్పుడు ఈరోజు ఒక ప్రవచనం చెప్పమన్నాడు దేవుడు, చెప్పేసిన తర్వాత మరలా దేవుని స్వరము ఆయనకు వినబడేంత వరకు, మరలా దేవుడు మాట్లాడమని చెప్పేంత వరకు ఆయన చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉండడమే. వారం రోజుల, నెల రోజుల, సంవత్సరమా, మరలా దేవుని ప్రత్యక్షత వచ్చేంత వరకు మౌనంగా ఉండడమే తప్ప, ప్రవక్తగా నేను ఏర్పరచబడ్డాను గనక నేను ఏది చెప్పినా ప్రవచనమే అని అనుకోవడానికి, జనులను మోసగించడానికి వీలు లేదు. కానీ ఇర్మియా దినాలలో అలాంటి మోసపూరితమైన ప్రవచనాలు ఎక్కువైపోయినాయి. అబద్ధ ప్రవక్తలు విపరీతంగా సంచరిస్తున్న దినాలు. ఇశ్రాయేలు యోధ ప్రజలను విశ్వాసములో బలహీనులుగా, విశ్వాసములో చాలా ఘోరమైన దిగువ స్థాయికి నడిపిస్తున్న వ్యక్తులుగా, మనుషుల మెప్పు కోరినటువంటి ప్రవచనాలు చెబుతున్న వారిగా ఇర్మియా గ్రంథములో అనేకులను, శమయ అనేవాడిని, హనన్య అనేవాడిని, ఇలాంటి వారిని మనం చూస్తాం. ప్రియులరా, ఈరోజు ఇన్ని మాటలు చెప్పారు కదా పాస్టర్ గారు, అసలు నమ్మకత్వం గురించిన సందర్భం ఏంటి అని ఆలోచిస్తున్నారు. వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. ఇంత బృహత్తరమైన, ఇంత ఛాలెంజింగ్తో, ఇంత డైరెక్ట్గా దేవుడు చక్కటి ప్రత్యక్షతనిచ్చి, ఇంత చక్కటి ఎన్కౌంటర్ ఆయనకి కలిగి, దేవునికి ఆయనకి మధ్య ఇలాంటి ఉన్నతమైన పిలుపు పొందుకున్న వానికి పరిచర్య కూడా అదే ఉన్నతమైన స్థాయిలో ఉంటది. తోడై ఉన్నానంటే తోడై ఉంటాడు. ఇక మనం ఏమనుకుంటామంటే ఇర్మియాకు తిరుగులేదు, ఇర్మియా ప్రవక్త గొప్ప పరిచర్య చేసేసి ఉంటాడు, ఆయన చెప్పిందల్లా వెంటనే జరిగిపోయి ఉంటది, అబో ఇంకా ఇర్మియా లాంటి వాడు లేడని. ఒక మంచి మాట ఏంటనంటే, ఇర్మియా సుమారుగా 42 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 42 సంవత్సరాలు, 40 నుండి 42 సంవత్సరాలు. ఈ కాలంలో
ఒక్క వ్యక్తి కూడా ఆయన ప్రవచనానికి మార్పు చెందలేదు. జాగ్రత్తగా గమనించండి. ఆయన ప్రవచించిన ప్రవచనాలకి ఎవరు కూడా ఆయనకు దేవుని స్వరము మాట్లాడుతుంది, దేవుడే ఇర్మీయా ద్వారా మాట్లాడిస్తా ఉన్నాడు, నిజముగా ఇతడు దేవుని ప్రవక్త, యెహోవా వాక్కు ఇర్మీయా నాటు నుండి మనకు వినబడుతుంది అని ఎవరు కూడా గుర్తించిన వారు లేరు. ప్రియమైన వారలారా, చూడండి, దేవుని వాక్యంలో ఈ నమ్మకత్వం అనే మాటను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆనాటి దినాలు ఎలా ఉన్నాయో తెలుసా? 3వ అధ్యాయం 10వ వచనం చెబుతుంది, ఫేక్ రిపెండెన్స్, అబద్ధపు వేషధారణతో కూడిన మారు మనస్సు, సోషల్ సిన్, సామాజిక సాంఘిక పరమైన పాపము. అంటే ధనవంతులకు న్యాయము చేస్తూ దరిద్రుల న్యాయాన్ని అన్యాయంగా తిప్పివేస్తూ, మనం 8వ శతాబ్దం గురించి మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుంది, అలాంటి అన్యాయము సమాజములో పెరిగిపోతున్న దినాలు. డిజోబీడియన్స్, అవిధేయత, దేవుని వాక్యము పట్ల, ధర్మశాస్త్రం పట్ల, దేవుడు యథార్థముగా ప్రవచిస్తున్న ప్రవచనం పట్ల అవిధేయత కలిగిన దినాలు. 8వ అధ్యాయం 11, 13 వచనాలు, ఇంకా అనేక చోట్ల ఫాల్స్ ప్రాఫెసీ, అబద్ధపు ప్రవచనాలు ఎక్కువగా పెరిగిపోతున్న దినాలు. అలాగే జాగ్రత్తగా గమనిస్తే సమాజములో ఇశ్రాయేలీలు ఎలా తయారో తెలుసా? 2వ అధ్యాయం చెబుతుంది, కృతజ్ఞత లేని వారిగా, పాపమును ప్రేమించు వారిగా అయిపోయారు. 3వ అధ్యాయము 6 నుండి 4వ అధ్యాయం 4 వరకు నమ్మకత్వము లేని వారిగా, దేవుని ప్రేమకు దూరంగా వెళ్ళిపోయే వారిగా ఉన్నారు. వారిలో నమ్మకత్వం లేకపోయినా, వారు దేవుని పట్ల నమ్మకత్వం కనపరచకపోతున్నా, దేవుడు మాత్రం వారిని ప్రేమిస్తున్నట్లుగా వాక్యం చెబుతుంది. తర్వాత దుర్మార్గముతో మోసపూరితమైన భక్తి చేస్తా ఉన్నారు, దొంగ భక్తి చేస్తున్నారట. 7వ అధ్యాయము 1 నుండి 31 వచనాలు, దొంగ భక్తి చేస్తూ ఉన్నారు, విగ్రహారాధనకి ఆకర్షించబడ్డారు. 10వ అధ్యాయం తెలియజేస్తూ ఉంది. 70 సంవత్సరాల చెర కొరకు ఈయన మాట్లాడితే దానిని ఎవరు కూడా అంగీకరించలేదు. బబులోను దాస్యానికి వెళ్ళిపోండి, దయచేసి దేవుడు చెబుతున్నాడు, బబులోను చెర క్రిందకి వెళ్ళిపోతే మీరు అక్కడ క్షేమంగా ఉంటారు, అక్కడ నుంచి దేవుడు మరలా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఆ చెర నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, వెళ్ళిపోమంటున్న దేవుడే అక్కడి నుంచి మిమ్మల్ని తిరిగి రప్పిస్తాడు గనక దేవునికి సంపూర్ణ విధేయులు కండి అని ప్రేమతో వారికి హెచ్చరిస్తా ఉన్నా కూడా ఎక్కడా కూడా ఆ మాట వారికి ఆశీర్వాదకరంగా అనిపించలేదు. మనము గృహప్రవేశాలలో రిపీటెడ్గా జ్ఞాపకం చేసుకునే ఒక వచనం ఏంటనంటే 29వ అధ్యాయము 5, 6, 7 వచనాలు, ఇల్లు కట్టుకొని దానిలో నివసించండి, తోటలు నాటి వాటి ఫలం అనుభవించండి, మీరు నివసిస్తున్న దేశంలో మీరు సంతానం కలిగి కుమారులను కనండి, కుమార్తెలను కనండి, వారు ఎదిగినప్పుడు వారికి పెళ్లిళ్ళు చేయండి, వారికి పెళ్లిళ్ళు చేయండి, ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేయండి, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేంత వరకు ఆ దేశ క్షేమం కోసం ప్రార్థన చెయ్యండి అని చెప్పి బబులోనుకు వెళ్ళిపోవండి అని ప్రేమతో చెప్పాడు. అది ఇర్మియా మాట కాదు, దేవుని మాట. అక్కడ ఆనాటి అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారో తెలుసా? దేవుడు మనలను బబులోను దేశం నుండి విడిపిస్తాడు, దేవుడు బబులోనీయులు మన దేశానికి ఖడ్గం పట్టుకొని వస్తున్నారు కదా, హిజ్కియా దినాలలో అశ్షూరుని ఏ రీతిగా జయించామో బబులోనీయులను కూడా మనం జయిస్తాం కనుక ఎవరో భయపడొద్దు, బబులోనుకు లోబడొద్దు, కల్దీల రాజుకు భయపడొద్దు, మీరు ఆయన మీద తిరుగుబాటు చేయండి, దేవుడు మనల్ని విడిపిస్తాడు, యెహోవా వాక్కు ఇదే అని దేవుడు చెప్పని ధైర్యమును వారు చెబుతున్నారు. దేవుడు ధైర్యం చెబితే అది ధైర్యం కదండి. దేవుడు సమాధానం అని చెబితే సమాధానం, దేవుడు ఆశీర్వాదము చెబితే ఆశీర్వాదం. దేవుడు చెప్పకపోతే నువ్వు 100 సార్లు యేసు నామమున, 100 కాదు 1,00,000 సార్లు పలికినా దేవునిది కానప్పుడు అది ఎంత మాత్రమో నీకు జరగదు, నువ్వు మార్చలేవు. ఎందుకనంటే దేవుడు ఏదైతే నీ పట్ల ఉద్దేశించాడో ఆ కార్యము దేవుడు చేయాలి. సో ప్రియులరా, ఎవరు కూడా ఇర్మియా ప్రవక్త చెప్తున్న ప్రవచనానికి హర్షధ్వనులు లేదంటే ఎవరు కూడా ఆయన్ని మెచ్చుకొని లేదా భయపడి విధేయత చూపిన వారు కాదు. ఇంత దుర్భరమైన స్థితిలో ఆధ్యాత్మికంగా వారు ఉంటే
ఆ ఆధ్యాత్మిక లోపాలను ఇర్మియా గారు గలమెత్తి వివరించి, మీరు సొంతమైన ఆలోచనల గుండా వెళ్ళిపోతున్నారు, దేవుని తట్టు తిరగండి అని పిలుపునిచ్చాడు. 3వ అధ్యాయము 23వ వచనం. 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము అని వారు రావటం లేదట. దేవుడేమంటున్నాడు? మీ అవిశ్వాసమును బాగు చేస్తాను, మీరు తిరిగి రావాలి. మీరు సొంత తొట్లను తొలిపించుకున్నారు. 2వ అధ్యాయం 13వ వచనం ఉంటది. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లనగా బ్రద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొనిన్నారు. అంటే నా ప్రజలు నన్ను విడిచిపెట్టేశారు. ఇవే మాటలు ఇర్మియా గారు చెబుతున్నారు. సరే, సింపుల్ గా చెప్పాలనంటే ప్రభువు చెప్పినది చెప్పినట్టుగా ప్రవచించాడు. షార్ట్ కట్ లో ఒక మాటలో చెప్పాలనంటే ఇర్మియా దేవుడు ఏం చెప్పమన్నారో అంతే ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. దేవునికి మాట చెప్పాడు. చెప్పినప్పుడు ఇర్మియాకి ఏదో ఒక మేలు కలగాలి కదా. ఇర్మియా పిలుపును అనుసరించి ఫాలో అవుతున్నప్పుడు ఇర్మియా ఖచ్చితంగా ఏదో ఒక ఆశీర్వాదమును పొందుకోవాలి కదా. ఇర్మియాకి కలిగిన అనుభవాలు ఏంటనంటే, వచ్చాం మనం ఇర్మియా ఎలాంటి పరిస్థితుల్లో నమ్మకత్వం కలిగి ఉన్నాడో చూడండి. ఒకసారి దేవుని వాక్యంలో 11వ అధ్యాయము 18వ వచనం నుండి చూస్తే, ఇర్మియా ప్రవచనానికి ప్రజలు చంపడానికి ఇర్మియా మీదకి వెళ్ళారు. ఇర్మియా ప్రవచనానికి, ఇర్మియాని చంపడానికి ఇర్మియా మీదకు వెళ్ళారు. తర్వాత దేవుడు చూడండి 20వ అధ్యాయము మొదటి 6 వచనాలలో దేవాలయపు అధికారి ఇర్మియాని కొట్టించాడు. ప్రవచనాన్ని చెబుతున్నందుకు, దేవుని మాటను ప్రకటిస్తున్నందుకు దేవాలయపు అధికారి ఇర్మియాను కొట్టించాడు. తర్వాత 37వ అధ్యాయము మొదటి వచనం నుండి గమనిస్తే ఇర్మియాను చెరసాలలో వేశారు. రాజద్రోహము జరిగించాడు ఇర్మియాను చెరసాలలో వేయించాడు. 38వ అధ్యాయములో నీళ్లు లేని లోతైన బావిలోకి దింపేశారు. 28వ అధ్యాయములో ఎగతాళి చేశారు, ఇర్మియాని అపహాస్యం చేశారు. 26వ అధ్యాయములో గుంపుగా దాడి చేశారు. ఇతడు మరణానికి పాత్రుడు అని ఆయనను హింస పెట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. ఏమండి, 20వ అధ్యాయము మొదటి 3 వచనాలలో కొరడాలతో కొట్టారు, కొండలు వేసి ఆయనను చెరసాలలో వేయించడానికి, అప్పగించడానికి ప్రయత్నం చేశారు. ఏమండి, ఇవన్నీ కూడా ఇర్మియా పిలుపుకి, ఇర్మియా నమ్మకత్వానికి, ఇర్మియాకి కలిగిన బహుమానాలు. ఏమండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుని, నమ్మకత్వము అని చెప్పాను కదా. కుటుంబము, సమాజము, తోటి ప్రవక్తలు, యాజకులు, విశ్వాసులు, నాయకులు, రాజైన సిద్కియాతో సహా ఎవరు కూడా ఇర్మియాకు ప్రోత్సాహకారులు లేరు. ఇర్మియా ప్రవచించమని చెప్పి బారూకుకి ఇచ్చినటువంటి గ్రంథాన్ని కాల్చేస్తారు. జాగ్రత్తగా గమనిస్తే ఇన్ని గొప్ప నష్టాల మధ్య, ఇన్ని శ్రమల మధ్య, ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఇర్మియా తన నమ్మకత్వాన్ని కనపరిచాడు తప్ప పరిచర్యను వదిలిపెట్టి, భక్తిని వదిలిపెట్టి, విశ్వాసాన్ని విడిచిపెట్టి పారిపోలేదు. మొదటిది. రెండవది 16వ అధ్యాయం తీయండి ఒకసారి. 16వ అధ్యాయం 2వ వచనం. ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీ వివాహం చేసుకొనకూడదు. ఓకే, పెళ్లిని క్యాన్సిల్ చేశాడు దేవుడు ఇర్మియా జీవితంలో. ఏ వయసులో ఉన్నాడని చెప్పాను? మంచి యవ్వన కాలంలో ఉన్నాడు. ఏమొద్దన్నాడు? పెళ్ళొద్దన్నాడు. తర్వాత 5వ వచనం చదవండి.
యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ. నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగునీయకయు ఆ. వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక ఆ. రోదనము చేయి ఇంటిలోనికి నీవు పోకుము, ఆ. వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము, ఆ. ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకు. ఏం చేయొద్దు అంటున్నారండి? ప్రసంగి గ్రంథంలో సొలొమోను ఏం చెప్పారు? 7వ అధ్యాయములో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే, తర్వాత విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించి ఇంటికి వెళ్ళమని. ఇర్మియాకి దేవుడు ఏం చెప్పాడు? ఆయన పిలుపే చాలా కఠినంగా ఉంది కదా. ఒకటి పెళ్ళొద్దన్నాడు, సరే ప్రభువా నీ ఇష్టం అన్నాడు. పెళ్ళనేది నీ వ్యక్తిగతమయ్యా, సరే వద్దన్నావు. పక్కన చచ్చిపోయి ఏడుస్తా ఉంటే కనీసం వచ్చి పలకరించాలని లేదా? అస్తమాను మా మీద తిట్లు పురాణంలాగా శపించబడిన మాటలు లేదంటే తీర్పులు ప్రకటిస్తా ఉంటావా? నీ నోటి వాక్కు వల్లే మేము ఇలా నాశనం అయిపోతున్నాం, రా కనీసం పలకరించానంటే దేవుడు వద్దన్నాడండి, దేవుడు ఓదార్చొద్దన్నాడండి, దేవుడు మాట్లాడొద్దన్నాడండి. ఇంకోటి 8వ వచనం, వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు. ఏమొద్దన్నాడు? ఇప్పుడు మరలా నమ్మకత్వానికి ఆపాదిస్తే, నేను ఇందాక కొన్ని లిస్టులు చెప్పాను. ఆయన శ్రమ పడిన విధానం, స్నేహితుడు లేడు, కుటుంబం లేదు. ఎప్పుడైతే ఇలాంటి ప్రవచనం చెబుతున్నాడో అనాథోతు వారందరూ ఈయన విలేసేశారు, ఈయనతో ఎవరు లేరు. ఇప్పుడు ఈయన ఒంటరిగా ఉన్నాడు. మంచిదైనా చెడ్డదైనా, మంచోడైనా చెడ్డోడైనా, భర్త లేదా భార్య ఉన్నారనుకోండి జీవితంలో, మూర్ఖుడైనా మూర్ఖురాలైనా కనీసం నువ్వు తర్వాత తిట్టుదువే, నేను చెప్పే మాటలు కొంచెం విను, నాకు చాలా గుండె పగిలిపోతుందని ఏదో చెప్పుకుంటాడు కదా. మంచిది కాకపోతే, మంచి భర్త కాకపోయినా ఏమంటే తర్వాత కొడితే కొడదురు కానీ కొంచెం నా హృదయంలో ఉన్న భారం చెప్పి, ఎందుకంటే నాకు ఎవరు లేరు అనుకోవడానికి కనీసం ఈయన దుఃఖాన్ని షేర్ చేసుకునేవారు. చాలాసార్లు నువ్వు అనుకుంటా ఉంటావు, నా దుఃఖం నాదే, నా ఒంటరితనం నాదే, నా బాధ నాదే, దేవుడు కనీసం నా దుఃఖాన్ని చూడటం లేదని. దేవుడు ఈరోజు క్రీస్తు రాకడ సమీపిస్తున్న దినాలలో మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా? నీకు నీ బాధని పంచుకునే వారు ఉన్నా లేకపోయినా, రాబోయే దినాలలో క్రీస్తు రాకడ సందర్భములో జరిగే హింసాకాండలు ఎలా ఉంటాయనంటే, ఆది సంఘములో మన పితరులు ఎలాగున హింసపడ్డారు. తన సొంత ఇంటి వారే క్రైస్తవుల్ని తీసుకెళ్లి రోమీలకు అప్పగించేవారు. రోమీలకు అప్పగించడం వలన వారికి ఎక్స్ట్రాగా కొంత ఆదాయము లేదా ఒక అధికారం వస్తుండేదట. అందుకు ఎవరైతే ప్రభువు నామమున ప్రార్థిస్తున్నారో అట్టి క్రైస్తవులను నీరో చక్రవర్తికి, ఇలాంటి రోమా చక్రవర్తులకి, సైనికులకి బలవంతంగా అప్పగిస్తుండేవారు. క్రైస్తవుడికి క్షేమం ఆ రోజు లేదు, ఈ రోజుల్లో కూడా లేదు. సో నీ ఇంటి వారు నీ మీద తిరుగుబాటు చేస్తున్నారా? నీ భక్తిని ప్రశ్నిస్తున్నారా? నీ దేవుడు ఏమయ్యాడని నీకే అనిపిస్తుందా? ఇర్మియాను ఒకసారి చూడు. వెళ్ళొద్దన్నాడు. అసలు ఓదార్చడానికి వెళ్ళొద్దు అనటంలో దేవుని ఉద్దేశం ఏంటనంటే, దేవుడు ఆ మాట ద్వారా ఆనాటి సమాజానికి వారికి సమాధానము దొరకదు, వారు ఓదార్పు పొందడానికి ఓదార్చేవాని దగ్గరకు రావటం లేదు. నువ్వు వెళ్తున్నావు కానీ నిన్ను వాళ్ళు అంగీకరించట్లేదు. అలాగే నన్ను కూడా వారు అంగీకరించట్లేదు. అది వాళ్ళకి నేర్పించాలనంటే నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు ఆయనకి చెప్పాడు. కానీ దేవుడు చెప్పినంత సులభం కాదు కదా ఇర్మియా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయడం. చచ్చిపోయిన వాడి దగ్గరకు కూడా నువ్వు వెళ్ళవా? సో ఒంటరితనాన్ని ఫేస్ చేశాడు. చాలా కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళాడు. ఒంటరిగా, విందు లేదు, కుటుంబం లేదు, తన బాధని షేర్ చూసుకునేవారు లేరు. ఒంటరిగా 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 తన విశ్వాస్యతని కాపాడుకుంటూ భక్తి చేసుకుంటూ వచ్చాడు. సరే, ఇంకో మాట చెప్తాం. 7వ అధ్యాయం తీయండి. 7వ అధ్యాయంలో
16వ వచనం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థనైనను చేయకము, నన్ను బతిమాలు కొనకము, నేను నీ మాట వినను. ఏమన్నాడు దేవుడు? ప్రార్థన చెయ్యొద్దు అని అంటున్నాడు. చాలా విచిత్రంగా ఉంటుందండి ఇర్మియా జర్నీ. ఈ రోజుల్లో గనక దేవుడు నీతో నేరుగా మాట్లాడి ఇంకా నీ దేశం కోసం ప్రార్థన చేయొద్దనంటే ఎంత హాయిగా ఫీల్ అవుతావో. దేవా, ఇంత కాలానికి నా ప్రార్థన నిన్నో, వీళ్ళకి తగిన శిక్ష ఇచ్చే అని అంటావు కదా. అవును, ఫలానా వాళ్ళకి ఇలా అయిపోవాలి, నువ్వు ఇప్పటికైనా కళ్ళు తెరిచావు, నీకు వందనాలు అంటావు. ఎంత సంతోషిస్తామో ప్రార్థన చేయొద్దంటే. తన సొంత వారు తనని హింస పెట్టిన, తన భక్తికి తన విశ్వాసతకు ప్రశ్నకి కారకులుగా వాళ్ళు ఉన్నా కూడా ఇర్మియా దేవునికి సంపూర్ణ విధేయుడయ్యాడు. రెండవదిగా ఇర్మియా చూడండి, మనం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనంలో చెప్పినట్లుగా దేవుని సంకల్పమంతా కూడా మీకు తెలుపకుండా దేవుడు ఇర్మియాకి ఏదైతే బోధించాడో, దేవుడు ఇర్మియాకి ఎలాగా చెప్పమని చెప్పాడో, ఏమి బోధించమని చెప్పాడో, ఆ బోధనంతటినీ ఆయన ఒక్కటి కూడా దాచి ఉంచలేదు. ఆయన రాజుతో అలాగే మాట్లాడాడు, అబద్ధ ప్రవక్తలతో అలాగే మాట్లాడాడు, యాజకుల కొరకు అలాగే మాట్లాడాడు, ఆనాటి యావత్ యోధా జనాంగం అంతటి కొరకు మాట్లాడాడు. అలాగే ఈ గ్రంథము చివరికి వెళ్ళేసరికి 42వ అధ్యాయము నుండి అలాగ క్రిందకు వెళ్ళిపోతే ఐగుప్తు, బబులోను, మోయాబు, అమ్మోను, ఈ దేశాలన్నిటి కొరకు కూడా దేవుడు ఇవ్వబోతున్న తీర్పులను కూడా అంతే ఖచ్చితంగా చెప్పాడు. దేవుని సంకల్పము ఏది కూడా ఆయన దాయలేదు. ప్రవక్తగా 100కి 100% ఆయన న్యాయం చేశాడు. సో జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుడు ఈ మాట అన్నా కూడా, ప్రార్థించొద్దు అన్నా కూడా, 9వ అధ్యాయం 1వ వచనం, నా జనులలో హతమైన వారిని గూర్చి, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. ఎందుకో తెలుసా? 8వ అధ్యాయము 18 నుండి చదవండి. దేవుని తీర్పులు ఆయన నోట నుండే ప్రవచిస్తూ, ఈ నాశనానికి నా ప్రజలు గురి చేయబడుతున్నారా, అయ్యో ఈ ఉగ్రతలో వీరు నశించిపోబోతున్నారా, ఇంత శ్రమకి వెళ్ళిపోబోతున్నారా, నరకాగ్ని గుండానికి వెళ్ళిపోబోతున్నారా, అయ్యా నరకము నుండి నా ప్రజలను రక్షించని ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావే, ఈ అనుభవం ఎవరిదనంటే ఇర్మియా. చూడండి 18వ వచనం, నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును, యెహోవా సియోనులో లేకపోయేనా, ఆమె రాజు ఆమెలో లేకపోయేనా అని బహుదూర దేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నాకేల కోపము తెప్పించిరి. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది. ఎంత ఆవేదన చెందుతున్నాడో. ప్రార్థన చెయ్యొద్దయ్యా, ఎందుకు వచ్చింది, నీ మాట వింటలేదు, నా మాటకు లోబట్టం లేదు, మానేయి అని అంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఆవేదన చెందుతున్నాడు, మరింత ఆయాసపడుతున్నాడు, మరింత కన్నీరు కారుస్తున్నాడు. నా గుండె నా లోపల సొమ్మసిల్లిపోతుంది, నాకున్న దుఃఖము నుండి నాకు నివారణ ఎలా దొరుకుతుంది, ఎవరు నాకు దుఃఖము నుండి నివారణ కలిగిస్తారు? ఏమి భారం అండి. కొడుతున్న వారి కొరకు, హింసిస్తున్న వారి కొరకు, చెరసాలలోకి దింపేస్తున్న వారి కొరకు, నీళ్లు లేని బావిలోకి త్రోసేస్తున్న వారి కొరకు, ఎక్కడ ఇర్మియా కనబడితే అక్కడ కొట్టడానికి, హింసించడానికి ప్రయత్నిస్తున్న వారి కొరకు ఇర్మియా ఏం చేస్తున్నాడు? భక్తిని కనపరుస్తున్నాడు, ప్రేమని కనపరుస్తున్నాడు, నమ్మకత్వము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ చుట్టుప్రక్కల వారు నీ భక్తికి, నీ ఇంటి వారు, లేదా నీ ఇంటిలో నీ అత్తో, నీ మామో, లేదా మీ యజమానో, మీ భార్యో, లేదా నీ తల్లిదండ్రులు నీ భక్తికి, నీ శ్రమకు ఒకవేళ కారణమవుతున్నారేమో, నీ ఒత్తిడికి కారణమవుతున్నారేమో, నీవు భక్తిలో ముందుకు కొనసాగడానికి
అవకాశం లేకుండా నీ స్వజనులే అనేక పర్యాయములు నిన్ను ఇబ్బందుల పాలు చేసి ఉన్నారేమో, అయినా కానీ నువ్వు కనపరుస్తున్న విశ్వాస్యతను దేవుడు మెచ్చుకుంటున్నాడు. అయినా కానీ దేవుడు నీ నమ్మకత్వాన్ని చూస్తా ఉన్నాడు. ఇర్మియాను దేవుడు దర్శించాడు, ఇర్మియాను దేవుడు దీవించాడు, ఇర్మియా నమ్మకత్వాన్ని దేవుడు హర్షించాడు. ప్రియులారా, ఇర్మియా తన స్వజనుల పట్ల ఎంత ప్రేమ కలుగు. ఇంకొక మాట చదువుదాం, 14వ అధ్యాయము 20-21 వచనాలు. యెహోవా మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. నీకు విరోధముగా పాపం చేసి ఉన్నాము. నీ నామమును బట్టి మమ్మల్ని త్రోసివేయకము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచుకుము. మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునము, దాన్ని భ్రష్టపరచుకుమి. ఎంత భారముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడో. నశించిపోతున్న వారి పట్ల, నిన్ను హింసిస్తున్న వారి పట్ల, నిన్ను ద్వేషిస్తున్న వారి పట్ల నీకు ఇలాంటి భారం ఉండాలి, ఎంతటి ప్రేమ ఉండాలి. నిన్ను హింసిస్తున్న నేపథ్యంలో, నీ జీవితంలో సమస్య వెంబడి సమస్య పెరుగుతున్న నేపథ్యంలో, లోతైన అనుభవములు నువ్వు ఉన్నప్పుడు, ఈదుతూ ఉన్నప్పుడు నీవు గమనించవలసిన విషయం, ఇర్మియా తన ఈతలో గెలిచాడు. ఇర్మియా ఘనమైన పాత్రగా హెచ్చించబడ్డాడు. ఇర్మియా ఆశీర్వాదకరమైన పాత్రగా ఉన్నాడు. 42 సంవత్సరాలలో ఒక్క ఫలితము ఆయన చూడలేకపోయినా ఈ గ్రంథం మనకి నిరీక్షణను పుట్టిస్తుంది. ఈ గ్రంథం మనల్ని దర్శిస్తుంది. ఈ గ్రంథము ద్వారా అనేక సత్యాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ గ్రంథము ద్వారా లోతైన ఆత్మీయ అనుభవాలు నేర్చుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ గ్రంథము లేకపోతే, పరిశుద్ధ గ్రంథములో ఆనాటి యోధా ప్రజల కొరకు ప్రార్థించిన ఈ ఇర్మియా గారి గుర్తింపే లేదు. విలాప గ్రంథమంతా, విలాప వాక్యముల గ్రంథమంతా చూస్తే ఒక్కొక్క వచనం ఒక్కొక్క ఆణిముత్యం. ఎంత రోధిస్తూ, ఎంత కన్నీరు కారుస్తూ ఆ దైవజనుడు రాశారో. నా ప్రజలు బంగారము లాంటి వారు బొగ్గులా మారిపోయారే. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవనులు లేకుండా, మరణము కిటికీలు గుండా ఎక్కుతుంది. ఎవరు ప్రార్థిస్తారు? ప్రియ తల్లులారా, రోదన విద్య నీ బిడ్డలకు నేర్పించు, అంగలార్పు విద్య నీ ప్రజలకు నేర్పించు, వారికి నేర్పించు. దుష్టుడు వారిని మృంగివేయకుండానట్లు వారికి కన్నీటి ప్రార్థనా ఉద్యమము నేర్పించని ప్రార్థనా ఉద్యమాన్ని ప్రారంభించిన వాడు ఇర్మియా. అందరూ కన్నీటి ప్రార్థన చేయాలని బోధించిన వాడు ఇర్మియా. ఎవడిన్నాడు ఆ రోజుల్లో ఇర్మియా మాట? ఎవ్వరూ వినలేదు. కానీ ఈరోజు ఆ మాట ద్వారా నువ్వు ఎన్నిసార్లు బలపరచబడ్డావు, ఎన్నిసార్లు నువ్వు కన్నీరు కాచి నీ పిల్లలను దేవుని తట్టు త్రిప్పుకోగలిగావు. విశ్వాసములో, రక్షణలో నీవు సాధించలేని అనేక సంగతులు ఎన్నిసార్లు నువ్వు సాధించి బలపరచబడ్డావు. కనుక ఇర్మియా గ్రంథం మనకి అనేక విషయాలు నేర్పిస్తుంది. ముఖ్యంగా చాలా గొప్ప సందేశాలు ఉన్నాయి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి అనే పాటకి మూలమే ఇర్మియా గ్రంథం. కుమ్మరి కొండని చేస్తున్న దగ్గర ఇర్మియా ప్రవక్త ప్రవచనం చెప్పాలని, ప్రాక్టికల్ ప్రాఫెసీస్ అన్నీ కూడా ఇర్మియా గారు కాడిని మోసి ప్రవచనం చెప్పాడు. ఇర్మియా నడికట్టు కట్టుకొని ప్రవచనం చెప్పాడు. అన్నీ కూడా ప్రాక్టికల్ ప్రాఫెసీస్ దేవుడు ఇర్మియా ద్వారా నేర్పించాడు. ఎవరో వినలేదు. కానీ ఒక శుభవార్త ఏంటో తెలుసా? చూడండి ఒకసారి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 14వ వచనం. వారు కొందరు బాప్తిస్మమిచ్చి 13 నుంచి చదివితే, మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని యేసు ప్రభు వారు శిష్యులను అడిగారు. అప్పుడు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. దేవునికి మహిమ. యేసు ప్రభు వారిని ఎవరితో పోల్చారు? ఇర్మియా గారితో పోల్చారు. ఇర్మియా గారితో పోల్చారు. ఇర్మియా ఫలితమైతే ఆ దినాలలో కనబడలేదు, కానీ తర్వాత దినాలలో అనేక మంది గోనె పట్ట కట్టుకోవడానికి, బబులోను దేశములో ఉండి ఆ దేశ క్షేమం కొరకు ప్రార్థించడానికి. ఇప్పుడు ఎస్తేరు గ్రంథం ఉందనంటే ఇర్మియాని బట్టే. ఎందుకనంటే బబులోనులో వారు స్థిరపరచబడకపోతే, యూదులు ఇశ్రాయేలీలు బబులోనులో స్థిరపరచబడి ఆ దేశ క్షేమం కోసం ప్రార్థించకపోతే, దానియేలు, హనన్య, మిషయేలు, అజర్యాల పరిపాలన ఆ దేశములో
లేదు. ఆ తర్వాతి దినాలలో ఎస్తేరు పరిపాలన లేదు. సో ఆయన బ్రతికున్నప్పుడు ఆ ఫలితం కనబడలేదు, కానీ ఆ కన్నీటి ప్రభావం ఇశ్రాయేలీల ఉనికిని కాపాడింది. ఇశ్రాయేలీలు ఆశీర్వాదానికి కారణం అయ్యింది. జగమంతా ఇశ్రాయేలీలు చెదిరిపోయిన భూభాగాలన్నిటిలోనూ ఉన్న వారందరూ కూడా నేను ఏ దేశములో ఉన్నానో ఆ దేశ క్షేమం కొరకు ప్రార్థించాలనే ఆలోచన ఇర్మియా ద్వారానే దేవుడిచ్చాడు. అందుకే భారతదేశములో ఉన్న యూదులు ఇశ్రాయేలీలైనా లేదా ఇతర దేశాలలో ఉన్నవారైనా ఇప్పుడు చెదరిపోయిన వారు స్వాస్యముగా వాగ్దాన దేశానికి వెళ్ళి అక్కడ గోత్రకర్తలుగా స్థిరపరచబడ్డారనంటే ఆ ఉనికి కారణం ఇర్మియా యొక్క ప్రార్థనా ఫలం కదా. సో నువ్వు నలిగిపోతున్నావు, నువ్వు శ్రమ పెట్టబడుతున్నావు, నువ్వు శ్రమ నుండి అధికమైన శ్రమలోనికి లోతులోనికి వెళ్ళిపోతున్నావని కృంగిపోవద్దు. నీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టొద్దు. క్రీస్తు ప్రభువుల వారితో ఇర్మియా పోల్చబడ్డారు అనంటే ఫలింపు కలిగినటువంటి ప్రవక్త. ఒక ఆయన ఇర్మియా గారికి ఏ టైటిల్ ఇస్తారనంటే విజయవంతము కాని విజయవంతమైన ప్రవక్త, అన్సక్సెస్ఫుల్ ప్రాఫిట్ అని అంటాడు. ఆయన సజీవంగా ఉన్న దినాలలో ఆయనకి విజయం కలగల, కానీ తర్వాత దినాలలో నేటికి ఇంకా క్రైస్తవ సంఘానికి కూడా ఒక మూలమైన సాధనంగా ఇర్మియా గారు కనబడుతున్నాడు. నీ జీవితంలో ఎంత దుఃఖమున్నా, ఎలాంటి పరిస్థితులు, నాకు ఇర్మియా గారి జీవితాన్ని ధ్యానిస్తున్నప్పుడు హబక్కూకు గ్రంథం గుర్తొస్తుంది. చివర్లో ఆయన అంటాడు, అంజురపు చెట్లు పూయకున్నా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, చేనులో పైరు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ఏమి ఉన్నా లేకున్నా నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయువాడు, ఎత్తైన స్థలము పై నన్ను నిలవబెట్టువాడు. అటువంటి నిరీక్షణ అయింది. జైల్లో ఉన్న, గోతిలో ఉన్న, ఒంటరిగా ఉన్న, చెరసాలలో ఉన్న, ఎలాంటి స్థితిలో ఉన్నా నా స్వజనుల కొరకు నేను దివారాత్రము కన్నీరు కార్చాలి. 15వ అధ్యాయం 1వ వచనములో దేవుడు ఏమంటాడో తెలుసా? ఇదిగో ఇర్మియా, నువ్వు ప్రార్థన చేయకు. నాకు ఎంత కోపం ఉందో తెలుసా ఇశ్రాయేలీయుల మీద? మోషే సమూయేలులు వచ్చి ప్రార్థన చేసినా నేను వాళ్ళ ప్రార్థన కూడా వినను అని అంటే, మోషే ఏలియాల కంటే గొప్పగా ఇర్మియా కన్నీటి ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, మోషే సమూయేలులు ప్రార్థన చేసిన వారు నిలబడిన వాళ్ళిద్దరూ కూడా ఒకటే మాట అన్నారు. ఇద్దరూ కూడా, నా ప్రజల్ని రక్షించు, లేదా నీ సన్నిధిలో నుండి నన్ను బయటికి నీ జీవగ్రంథంలో నా పేరు తుడిచిపెట్టి. అంటే అర్థం అదే, నీ సన్నిధికి రాకుండా నన్ను చెయ్యి, లేదా నా ప్రజలను రక్షించు. ఒకవేళ ఇప్పుడు ఇర్మియా కాకుండా మోషే సమూయేలు వచ్చి నిలబడిన, ఇర్మియా నేను వాళ్ళ మాట విన్నంటే నేనున్నాను, నీ భారము వహించి ప్రార్థన చేసింది. ఈరోజు నీ యొక్క ప్రతికూల పరిస్థితి ఏదైనా కానీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టకు, పిలుపును మరిచిపోకు, దేవుని ఉద్దేశమేంటో అర్థం చేసుకో. పిలిచిన దేవుడు ఇర్మియాని ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. ఇర్మియాకి ప్రత్యక్షతను ఎక్కడా దూరం చేయలేదు. ఆయా సందర్భాలలో ఇర్మియాకు తోడై ఉండి ఇర్మియాను విడిపిస్తూ రక్షిస్తూ చివరికి క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారు ఇర్మియా లాంటి వారిని సంబోధించగలిగే స్థాయికి ఇర్మియా చేరాడు. నిన్ను, నన్ను, మనలను ప్రభువు మన నమ్మకత్వాన్ని అలా ఉండాలని కోరుకుంటున్నాడు. అద్భుతం జరిగితే విశ్వాసం కాదు, ఆశీర్వాదం పొందుకుంటే విశ్వాసం కాదు. ఏమి ఉన్నా లేకపోయినా, ఫలితం ఉన్నా లేకపోయినా ప్రార్థన చేయటం, భక్తిలో నమ్మకత్వం కలిగి ఉండటం, దేవునికి ఇవ్వటం, దేవుని మందిరానికి రావటం, ఇట్టి వాటిని నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టకు. ఎప్పుడైతే నువ్వు ఇట్టి నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తావో నిశ్చయంగా దేవుడు తగిన సమయమైన నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఇచ్చాడు దేవుడు ఇర్మియాకి.
100 ప్రతిఫలాన్ని ఇర్మియా తన జీవితంలో సంపాదించి చూపించాడు. ఉన్నతమైన మార్గదర్శిగా నేటికి సంఘాలలో ఉపవాస ప్రార్థనలు అని అంటే ఇర్మియా గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ప్రసంగాలు ఉండవే. నిన్ను నీ జీవితాన్ని అటువంటి ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి కృప, ఇర్మియా లాంటి నమ్మకత్వం, ఇర్మియా లాంటి ప్రార్థనా జీవితం, ఇర్మియా లాంటి విధేయత, ఇర్మియా లాంటి భక్తిని కనపరుస్తూ దేవుడికి మహిమార్థంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము దయచేయునుగాక.